ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, ఘనమైన దేవ, శక్తి కలిగినటువంటి దేవ, మీ ఘనమైన నామమునకు, పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరట మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తుంటున్నాం. మా ప్రభు, మా దేవ, మా రక్షకుడు, మా దేవుడు, మా కొరకై శిలువలో ప్రాణం అర్పించినటువంటి దేవుడు, శిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తంతో మా పాపదోషమంతటిని తీసివేసినటువంటి దేవుడు, మాకు నెమ్మది, సమాధానం, శాంతి ఇచ్చినటువంటి దేవుడు, అందుకై స్తోత్రములు. నీ రక్తంతో మూలను ప్రోక్షణ చేస్తూ ప్రభు మూల పరిశుద్ధపరుస్తున్నందుకై స్తోత్రములు. ఉపవాస దినము ప్రార్థనకై రావడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. సమయం దీవించండి ప్రభా. మరి అనేకులు చేరవడానికి కూడా సహాయం చేయండి. మీ స్వరము మేము వినడానికి సహాయం చేయండి. బయటి వారు, లోపలి వారు అందరూ దీవించబడడానికి సహాయం చేయండి. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తానన్నావు కనుక కృప చూపించండి. మేలుగా జ్ఞాపకం చేసుకో. పాటలు, వాక్యం, ప్రార్థన నీ సన్నిధికి చేరేదిగా, నీ నుండి దీవెన పొందేదిగా ఉంచమని వేడుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి నామం పేర స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రంగంకులు పాట సంఖ్య 476, పాత పుస్తకాలలో 472. పాట సంఖ్య 476, పాత పుస్తకాలలో 472.
కొట్టును కోపముంతారా రోలు నది దీపమై చీకా దీని కొట్టును కోపముంతారా రోలు నది ఆపాదనెల్ల తొలగించునది తొలగించునది ఆపాదనెల్ల తొలగించునది తొలగించునది నీత్యుడే సునే స్తోత్రించు తన సాధ్యము కొరకై నీత్యుడే సునే స్తోత్రించు సూర్యాను బోలి పగులా కొట్టును మెత్తగా చేసి ఒప్పించునది సూర్యాను బోలి పగులా కొట్టును మెత్తగా చేసి ఒప్పించునది క్రోధాతి నిన్బోలి సూచించునది క్రోధాతి నిన్బోలి సూచించునది హల్లెలూయా ఆమేన్ నీత్యుడే సునే స్తోత్రించు తన సాధ్యము కొరకై నీత్యుడే సునే స్తోత్రించు మధ్యవర్తియాయే చెదరిన పరిశుద్ధులకు తనే ఇరరు మధ్యవర్తియాయే చెదరిన పరిశుద్ధులకు తనే ఇరరు నీత్యుడే సునే స్తోత్రించు తన సాధ్యము కొరకై నీత్యుడే సునే స్తోత్రించు ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 482. పెను ప్రియుడెసు పొందావ
సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. పాడుతూ సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినాటి మీరు అరణ్యవాసులే ఇతరులు. ఐగుప్తును విడచినాటి మీరు అరణ్యవాసులే ఇతరులు. నిత్య నివాసములే జిలలోన నేత్రాలు కాననుమై నిల్పుడి. నిత్య నివాసములే జిలలోన నేత్రాలు కాననుమై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. పాడుతూ సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నది. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నది. నిరాక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరాక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము.
చివరిగా ఓ పాట పాడుకుంటాం. పాట సంఖ్య 586వ పాట పాడుకుంటాం. దేవా నీ సన్నిధిలో నిలిచి.
బాధలను మరచితిమి కాటుము మమ్ము నీ వాక్యము దేవా నీ సన్నిధిలో నలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడినడువ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడినడువ దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము బైబిల్ పల్లవి పాడుకుంటాం. అద్భుత దానము
దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి ప్రార్థన కొరకే కొన్ని వాక్య భాగాలు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పేజీ సంఖ్య పాత నిబంధనలో 568వ పేజీ. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గుర్చు, యెరూషలేమును గుర్చు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. యెషయా, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తేని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు. ఆయనను విడిచి తొలగిపోయినారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను కొట్టబడుతురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. మీదటని అన్యులు ఆ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. ప్రభు యొక్క సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నమ్మదైనటువంటి దేవుడు, మాట తప్పని మారని దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాడమైన నేను పాడడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి, నీ నామం పేరిట ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. యేసు వారి నామం పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చరణం నాకు కావాలే, కొంచెం ఉంచుకోండి అక్క. సెలవుస్తాను. చదువుకునే వాక్య భాగాలను మరి ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మొదటగా ఉపవాస ప్రార్థన అంటే మరి ముందు మన అవిధేయత, దేవునికి మనం విరోధంగా చేసిన పాపములన్నిటినీ ఒప్పుకోవడం అనేది ఎంతైనా అవసరం. మనం ఎలాంటి వాళ్ళము అనేది దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి మనము, వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది జెంటైల్స్, బట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ది గాడ్స్ పీపుల్, దోస్ హు ఆర్ టెల్లింగ్ వీఆర్ ది పీపుల్ ఆఫ్ ద గాడ్. మనము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అన్యజనుల గురించి మాట్లాడుకోవటం లేదు, కానీ దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దేవుడే ఏమంటాడంటే 2వ వచనంలో చదువు సరే. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. మల్లేశ్వరకి చదువు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఏమంటాడంటే ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని? ఆకాశంతో భూమితో.
ఆకాశం ఆలకించు, భూమి చెవిగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసినాను, వారు నా మీద తిరగబడినారు. రోజు మనకు అన్నం పెట్టేది ఎవరు? దేవుడే. ప్రతిరోజు 3 పూటల, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రతిరోజు మనకు తాగడానికి నీళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడే. గాలి ఇచ్చేది ఎవరు? దేవుడే. సూర్యరశ్మి ఎవరిస్తారు? దేవుడే. అందుకే సమస్తమును ధారాళంగా ఉచితంగా అనుగ్రహిస్తుంటున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మనకు జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహిస్తుంటున్నాడు. మనము ఏది కూడా సొంతంగా పొందలేదు. గాలి లేకుండా ఒక 5 నిమిషాలు ముక్కు పట్టుకుంటే చచ్చిపోతాం. ఏమవుతాం? చనిపోతాం. ఒకవేళ సూర్యుడే లేదనుకో, చీకట్లో ఎంతకాలం ఉంటాం? కష్టం. తర్వాత నీళ్ళు లేవు అనుకో, ఎంత కష్టం. ఆహారం లేదనుకో, ఎంత కష్టం. అయితే దేవుడు మానవులమైన మన కొరకు ఆయన అన్నిటిని ఏర్పాటు చేసి ఉచితంగా మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. మనం ఏమైనామంట? పెరిగినాం, పెద్దవారమైనాం. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తేని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. కొన్నిసార్లు ఎవరు మాకు ఎన్ని సహాయం చేసినారు అని ఆలోచించలేనటువంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ఇర్మియా గ్రంథం, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదవక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, పేజీ సంఖ్య 527. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 8 వరకు చదవండి. యాకోబు ఇంటివారులారా, ఇజ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవాకు వినుడి. చదువు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయిరి. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములు అనగా ఎడారులు, గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరు సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. జనులే కాదు, 8వ వచనంలో యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుప్రేట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు. ఇంతగా సాయం చేసినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మమ్మలను పెంచినటువంటి దేవుడు, మమ్మలను పోషించినటువంటి దేవుడు, మమ్మలను మరి గొప్పవారిగా చేసినటువంటి దేవుడు ఎక్కడున్నాడని అనటం లేదనంట. అందుకే దేవుని వాక్యములో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. దేవుడు మాకు అన్నం పెడతా ఉన్నాడు కదా, దేవుడు మాకు దాహానికి నీళ్లు ఇస్తుంటున్నాడు కదా, దేవుడు మాకు ఊపిరి జీవం ఇచ్చినాడు కదా, దేవుడు సమస్తమును మాకు ఉచితంగా అనుగ్రహిస్తుంటున్నాడు కదా అని చెప్పి దేవుని వెతుకువాడు ఎవడు కూడా లేడు. దేవుని వెతకడం అనేది మరి మనకు అవసరం.
మీరు శ్రద్ధతో వెతికినడలా నన్ను కనుగొందురు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన వెతికినప్పుడు మనం ఏం చేస్తామంటే కనుగొంటాం. కాబట్టి దేవుని వెతుకువాడెవడును లేడు. దేవుని ప్రజలారా, ఆయనను మనము వెదకాలి. ఆయన ఎక్కడ ఉన్నాడని పరిశీలనగా మనం తెలుసుకోవాలి. తర్వాత ఆయనను గౌరవించాలి. ఏం చేయాలి? గౌరవించాలి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, కీర్తనలు 2వ అధ్యాయంలో మనము ఎట్లా దేవుని సేవించాలి, గౌరవించాలో రాయబడింది. 2వ అధ్యాయం 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. తర్వాత 12వ వచనంలో, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుండి, లేని యెడల ఆయన కోపించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. గడగడ వణుకుచు సంతోషించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడు అంటూ 12వ వచనం చివరి భాగంలో, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనకు భయపడాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రేమించాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేనిడల ఆయన కోపించును. కాబట్టి దేవుని వాక్యంలో 4వ అధ్యాయంలో దేవుడే అంటాడు. ఏమంటాడంటే 2వ వచనంలో, యెహోవా నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు. ఆయనను మనం ఏం చేయాలనేది దేవుని వాక్యంలో గౌరవించాలి. ఆయన గౌరవాన్ని అవమానంగా మార్చకూడదు. కాబట్టి దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా మనం చదువుకుంటాం. మనము ఆయనను గౌరవించాలి. దేవుని మనము గౌరవించాలి, దేవునికి భయపడాలి. తర్వాత దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము మరి ప్రేమించాలి. ఎప్పుడైతే ఇట్లా మనం చేస్తామో అప్పుడు ఆయన సంతోషపెడతాడు, లేకపోతే మరి ఆయన సంతోషపడాడు. మలాకి గ్రంథం 6వ నిబంధనలో చివరి పుస్తకం, పేజీ సంఖ్య 785వ పేజీ, 785వ పేజీలో ఒక మాట చదువుకుంటాం. 1వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, మలాకి 1:6 చదువుక అంగు చదువు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టి తినమని మీరందరా నా బలిపీఠం మీద అర్పించుచు మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచుట చేతనే కదా. తర్వాత గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినట్లా అది దోషం కాదా. కుంటిదానినైనను రోగం గలదాని నేను అర్పించినట్లా అది దోషం కాదా. అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడలా అతడు నీకు దయ చూపున. ఇక్కడ కుమారుడు తన తండ్రిని కనపరచును కదా.
దాసుడు తన యజమానుని గనపరచును కదా, నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏమన్నా అంటూ గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషం కదా, కుంటిదానిని రోగం గల దానిని అర్పించిన యెడల అది దోషము కదా. అంటే మరి మనం శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచుకొని దేవునికి కుంటివి గుడ్డివి అర్పించిన యెడల అది దోషము కదా, అది దేవుని గణపరచడము కాదు. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. తర్వాత గడగడ వణుకుచు సంతోషించాలి. తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి. ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు. తర్వాత ఆయనను వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి. తర్వాత కుమారుడు తండ్రిని ఏ రీతిగా గణపరుస్తాడో, దాసుడు తన యజమానుని ఏ రీతిగా గణపరుస్తాడో అట్లా మనం ఆయనను గణపరచాలి. అంటే అర్థం ఏంటిది అని ఇక్కడ మాట్లాడితే, దేవునిని శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి, దేవుణ్ణి గణపరచాలి. అందుకని ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచును. ఎక్కడుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మన ఆస్తిలో ఏం చేయాలి, దేవునికి భాగం ఇవ్వాలి. సామెతలు 3, సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో ఉండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారును. నీ ఆస్తిలో భాగం ఇచ్చి గణపరచాలి. దేవుని గణపరచడం అంటే దేవుని మందిరానికి రావడం అనేది నిజంగా దేవుని గణపరచడం అయితే, మన ఆస్తిలో దేవునికి భాగం కూడా, మన రాబడిలో దేవునికి భాగము ఇవ్వాలి. అప్పుడు ఆయనను గణపరచడం. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, నా మీద వారు తిరగబడినారు. ఏం చేసినారు? నా మీద తిరగబడినారు అంటూ మానవులు ఏ దుస్థితిలో ఉన్నారో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. 2వ వచనం, ఇజ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపలేరు. ఎద్దుకు కూడా తన కామంది ఎవరో తెలుస్తుంది, గాడిదకు కూడా తన సొంతవాని దొడ్డి తెలుస్తుంది, అయితే ఇజ్రాయేలీయులకు తెలివి లేదు అంటూ ఏమంటాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెవి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించును, ఆయనను విడిచి తొలగిపోయినారు. ఏమని పేర్లు పెట్టినారంటే పాపిష్టి జనము. కాబట్టి మానవులమైన మనము ఆయన విడిచిపెట్టి పాపులమైనాము, అంటే తప్పిదములు చేసేటటువంటి వారంగా మారిపోయినాము. అందుకే మనల్ని ఏమంటున్నాడు అంటే పాపిష్టి జనమా. తర్వాత చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా, అంటే దుష్టుడైనటువంటి సాతాను సంతానం అని మరి మన గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. చెరుపు చేసేటటువంటి వాళ్ళమని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో సర్ప సంతానమా అన్నాడు. సర్పం అంటే పాము పిల్లలము. మనం మనుషుల పిల్లలం కానీ పాము పిల్ల అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిది అంటే పాము స్వభావం ఉంది. మన మనుషులమే ఉండొచ్చు. సాతాను స్వభావం ఉంటే దుష్ట సంతానం. సర్పం యొక్క స్వభావం ఉంటే సర్ప సంతానం. ఈవెన్ దో వీఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, వీఆర్ ది ఇమేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ వెన్ వీ హ్యావ్ ది నేచర్ ఆఫ్ ది సాటాన్, వీ హ్యావ్ ది సీడ్ ఆఫ్ ది సాటాన్. వీ హ్యావ్ ది నేచర్ ఆఫ్ ద సర్పెంట్, వీఆర్ ది సీడ్ ఆఫ్ ద సర్పెంట్. మనము మానవ రూపంలో ఉన్నప్పటికీ మన స్వభావాన్ని బట్టి మనం ఎవరి పిల్లలమని చెప్తా ఉన్నారు. సాతాను స్వభావం ఉంటే సాతాను పిల్లలు, సర్ప స్వభావం ఉంటే సర్ప యొక్క పిల్లలు. మనం మానవులమైనప్పటికీ, ఈవెన్ దో వీఆర్ ది హ్యూమన్ బీయింగ్స్, బట్ మనము
మానవంగా ఉన్నప్పటికీ మన స్వభావ రీతి ఎవరిమై ఉన్నామనేది మన గురించి చెప్తుంది. దుష్ట సంతానము, సర్ప సంతానము, పాపులు, దోషభరితమైన ప్రజలు, చెరుపు చేయు పిల్లలు అంటూ కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడంటే, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. 5వ వచనంలో, మీరేలా ఇంకను కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అనకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పనులు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపం ఉంది. ఏముందంట? తలంపులలో పాపం, చూపులలో పాపం, మాటలలో పాపం. ఇది ఎవరో గురించి దేవుడు చెప్పడం లేదు, అన్యజనుల గురించి. ఇజ్రాయేలీయులు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని ప్రజల గురించి ఏమంటాడంటే, మీరు దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు, పాపిష్టులు అంటూ అరికాలు మొదలుకొని నెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదు, పచ్చి పుండ్లు పచ్చిగా, అంటే పాపంతో నింపబడి ఉన్నారు. మనము మరి మన స్థితిని ఎరగాల్సినటువంటి వారం అంటున్నాం. ఎప్పుడైతే మన స్థితిని ఎరుగుతామో మరి అప్పుడు ఏమవుతుందంటే, మనము ఎవరమో గమనించడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు. మనం ఇతరుల గురించి, ఇతరుల పొరపాట్ల గురించి మాట్లాడాల్సిన అవసరము లేదు. మన పొరపాట్లు ఏంటి, నా తప్పిదాలేంటి, అది తెలుసుకుంటే ఆ వ్యక్తే గొప్ప వ్యక్తి. ఎందుకంటే సరి చేసుకోవడానికి, చక్కపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు. నా హృదయంలో ఉన్న ఈ పాపం ఎంత భయంకరమైంది, నన్ను ఎంత అస్తవ్యస్తంగా మార్చివేస్తుంది, నా తలంపులు బాగలేవు, నా చూపులు బాగలేవు, నా క్రియలు బాగలేవు, ఈ పాపాన్ని బట్టి నేను గందరగోళానికి గురవుతున్నా, నా హృదయంలో వ్యాధి ఉంది, అది పాపం అనేటటువంటి వ్యాధి. ఈ వ్యాధిని ఎట్ట తీసేసుకోవాలనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించగలవాడేవాడు. నాకు వ్యాధి ఉంది, నాకు రోగం ఉంది. కొన్నిసార్లు మనకు రోగాలు ఉన్నట్టు కూడా అనిపించదు, అర్థమవుతుందా? అయితే ఆ రోగం బయటపడినప్పుడు నాకు రోగం వచ్చిందని అర్థమవుతుంది. కాబట్టి నాకు రోగం ఉంది అని గ్రహించినప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆ పాప రోగాన్ని మరి తీసివేసుకోవడానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, గీలాదులో గుగ్గిలము లేదా, నేను స్వస్థపరచువాడు ఎవడు కూడా లేడు అని రాయబడింది. కొన్నిసార్లు రోగం ఎక్కువైపోయింది అనుకో, ఇంకా మందు కూడా పని చేయదు, ఇంకంతే. ఎవరు కూడా స్వస్థపరచలేదు. ఇంక డాక్టర్లు కూడా మా వల్ల కాదు పొమ్మని అంటారు. ఎందుకంటే మొదట్లోనే నువ్వు గ్రహించలేకపోయినావు, రోగం ఏంటిదో నాకు అర్థం కాలేదు, డాక్టర్ కాడికి రాలేదు, ఇంత లేటుగా వచ్చినావు, ఇక్కడ మందు లేదు, నేను బాగుపరచలేమని అంటారు. ఆ మాట దేవుని వాక్యంలోనే ఉంది, ఇర్మియా గ్రంథంలో అనుకుంటా. ఆ మాట చదువుకుంటాం, ఒకవేళ దొరికితే త్వరగా చదువుకుందాం. గీలాదులో గుగ్గిలము లేదా, గుగ్గిలం అంటే మందు, నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు కూడా లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, మన స్థితిని మనం గుర్తెరిగి వెంటనే ప్రభు దగ్గర మరి మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను ఏం చేయగలడు అని అంటే క్షమించగలడు. కాబట్టి మనకు స్వస్థత అనుగ్రహించగలడు, మనలను మరి మరణం నుండి తప్పింపగలడు, మనకు ప్రభువారు మరి మేలు చేయగలడు. కాబట్టి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించు, నా దోషములను నీవు కొట్టివేయము, నా అపరాధములన్నిటినీ క్షమించుము, నా జన్మ పాపము, నా కర్మ పాపములన్నిటినీ తీసివేయమని మనము ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన
కృప కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని క్షమించి మన పాపములన్నిటినీ మరి తీసివేసేటటువంటి వాడు, మనకు స్వస్థత అనుగ్రహించేటటువంటి వాడు. కనుక మరి మనము చేయాల్సిన పని ఏంటిదనంటే, నేను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు కలిగినటువంటి వాడిగా ఉన్నాను, పచ్చి గాయములు కలిగినటువంటి వాడిగా ఉన్నాను. ప్రభువా, మరి నన్ను క్షమించు, నా అపరాధములన్నిటిని కూడా క్షమించు, నా దోషములన్నిటినీ మరి నీవు క్షమించు అని మనం ప్రభువును వేడుకున్నప్పుడు, ఆ ప్రభువారు దయగలిగినటువంటి వాడు, ఆ ప్రభువారు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడంటే మనలను క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉపవాస ప్రార్థనకు వచ్చినామంటే అర్థం ఏంటంటే, మరి మన పాపములను ఒప్పుకోవడానికి వచ్చినాం. ఏం చేయడానికి వచ్చినాం? మన పాపములను ఒప్పుకోవడానికి వచ్చినాం. దేవుని వాక్యంలో ఏం రాయబడింది అంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినటువంటి వాడు ధన్యుడు అని రాయబడింది. ధన్యుడు అంటే అర్థం ఏంటిది? ఆశీర్వదించబడినటువంటి వాడు. ప్రభువా, నా పాపములు ఎన్నో, వాటన్నిటి విషయమై నేను పశ్చాత్తాపడతా ఉన్నాను. ఏం చేస్తుంటున్నాను? వాటన్నిటి విషయమై నేను పశ్చాత్తాపడతా ఉన్నా, నన్ను క్షమించు అని మనం ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. గీలాదులో గుగ్గిలం లేదా నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు లేదు అనే మాట దొరకలేదు. ఈసారి దొరికినప్పుడు నేనేం చేస్తా మీకు చెప్తా. గీలాదులో ఏం దొరుకుతుంది అంటే, గుగ్గిలం అంటే మందు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? మందు దొరుకుతుంది. అవేనండి, అర్థమవుతుంది కదా. మొదటగా నేనైనా నువ్వైనా దేవునికి ఎక్కడ నేను ఆయాస్కరంగా నడుచుకుంటున్నాను అని మనం పరిశీలన చేసుకోవాలి. రిలీజియస్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఈరోజు మా స్వప్నకు మందిరానికి వచ్చింది. నాకు ఇలా చూడక ఎందుకు వచ్చిందో చెప్పండి. నాకు కూడా తెలుసు ఎవరు ఎందుకు వచ్చారు. ఎందుకు వచ్చిందని అంటే, 40 దినాల ప్రాక్టీస్, 40 దినాల లెంటు దినాలు అంటారు కదా, అదేనాక ఆ ప్రాక్టీస్లో ఒక భాగం. అర్థమవుతుందే? ఈ రిలీజియస్ అంటే లెంటు దినాలు అని అంటారు. ఏమంటారు? లెంటు దినాలు అంటారు. దీన్ని ఏమంటారు అంటే మత సంబంధమైన అభ్యాసం. అంటే 40 దినాలు పాటించడం, పండగలు ఆచరించడం, వీటన్నిటినీ అభ్యాసం అంటారు. ఈ అభ్యాసము అవసరము అని చెప్పినప్పటికీ అదే సమయంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ ఆఫ్ మన స్వయం పరీక్ష అంటారు. ఏం చేయండి, నేను కూర్చున్నప్పుడు ఇదే ఆలోచన చేస్తాను, ఎక్కడో తప్పు చేసినట్టుంది, ఎక్కడో దేవునికి విరోధంగా నడుచుకుంటున్నట్టుంది, ఆయన నాకు దూరంగా ఉన్నట్టుంది, నేను వీటిని ఒప్పుకోవాలా, దాన్ని దూరం చేసుకోవాలని కూర్చొని ఆలోచన చేసుకుంటుంటాను. నేను మానవులంగా కొన్ని ఆకర్షణలు, శోధనల చేత ఈడవబడతాం. కొన్ని ఆకర్షణలు, కొన్ని శోధనల చేత ఈడవబడతాం. అప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవడము, నేను ఆ పాపము లేకపోతే ఆ తప్పిదాన్ని నేను చేయనని పరీక్ష చేసుకోవడము ఎంతో అవసరము. అంతే కదక్క? నిజంగా నేను చెప్పింది కరెక్టే కదక్క. లెంటు దినాలలో ఒక భాగం మిగతా రోజులలో కూడా గడపడాలక్క. చాలా అంటే నిన్ను ఇక అగౌరవపరచడం లేదక్క, నువ్వంటే నాకు గౌరవం తెలుసు కదా. స్వప్నకంటే చాలా గౌరవం. అట్లే చూడు, ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి మధ్య కూడికలకు కూడా రావచ్చు. కొంత సమయం తీసుకొని ఏం చేయొచ్చు, మధ్య కూడికలకు కూడా రావచ్చు. ఏదో పండగ సందర్భాలలో ఉత్సాహాన్ని పెంచుకోవడం అనేది కంటే మనకెప్పుడు పండగే.
దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏం రాయబడిందంటే సంతోష హృదయానికి నిత్యము విందు. పండగ అనేది ఒక విశ్వాసికి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగ. ఎందుకంటే మన హృదయంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఒక క్రిస్టమస్ రోజు నేను బస్సు ఎక్కితే కండక్టర్కు తెలుసు నేను ప్రభుని నమ్ముకున్నాను అని. ఒక రెడ్డి ఆయన ఏమన్నాడంటే, రాత్రి బాగా పండగ చేసినవా అన్నాడు. అంటే రాత్రిల్లా మేలుకొని ఉంటారు కదా అంటే నేనేం చెప్పలే. ఆయనకు అనుమానం వచ్చింది, అసలు చేసినావా లేదా అన్నాడు. చేసినావా లేదా అంటే నేను ఒక మాట అన్నా. వెంటనే దేవుడు సమాధానం లోపల ఉంటుంది, ప్రతిరోజు భక్తి చేసేవానికి ఇది అవసరం లేదులే అన్న. కరెక్ట్గా చెప్పిన అన్నాడు. ఏమన్నాడు? కరెక్ట్గా చెప్పిన. రోజు భక్తి చేస్తుంటా, ఇంకా మళ్ళీ క్రిస్టమస్ రోజు అధికంగా భక్తి ఏం చేయాలి? మనకు రోజు ప్రభు ఇచ్చిన ఆనందం లోపల. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా నీకు ఆయాస్కరమైన సంగతులు ఏమైనా ఉంటే నన్ను ఏం చేయి, క్షమించు. చాలా విషయాలలో దేవునికి దగ్గర కావాలనంటే మనము ఏం చేయాలనంటే ప్రతి పొరపాటును సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. జక్కయ్య చేసింది అదే, లేకపోతే సమరయ స్త్రీ చేసింది అదే, లేకపోతే చిన్న కుమారుడు చేసిన పని కూడా అదే. చిన్న కుమారుడు అన్నాడు, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా ఎదుట నేను పాపం చేసినాను అన్నాడు. నేను ఇడిసి తిరిగినాను, అదే తప్పు, నన్ను క్షమించు అన్నాడు. సమరయ స్త్రీ ఏమన్నది? నేను చేసినవని నాతో చెప్పినవాడైనా క్రీస్తు కాడా అన్నది. జక్కయ్య ఏమన్నాడు? నేను అన్యాయం వస్తున్నైతే నన్ను దాన్ని సరి చేసుకుంటున్నాను అని అన్నాడు. అబ్బా, ఎవరైతే ఇట్లా కరెక్షన్ చేసుకుంటారో దేవుడు వారికి దగ్గర అవుతాడు. భక్తి అంటే అదే. అనేక కార్యక్రమాలు మనం కలిగి ఉండొచ్చు, పాటలు, వాక్యము, మందిర పనులు, ఇవన్నీ. దానికంటే వ్యక్తిగతంగా తప్పులు ఎక్కడ జరిగినాయో, కొన్నిసార్లు ఎవరికైనా ఇవ్వాల్సి ఉండి డబ్బు మోసం చేసి ఉంటాం, లేకపోతే తెలియకుండా ఏదన్నా అన్యాయం చేసి ఉంటాం ఎవరికన్నా. వాటన్నిటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలా. ఒప్పుకొని కరెక్షన్ చేసుకోగలిగితే చేసుకోవాలా, లేకుంటే విడిచిపెట్టేసేయాలా. అర్థమవుతుంది కదా? కాబట్టి ఒకసారి ఒక ఆయన నా అంబటి ఉన్నాడు, ఆయన బాలుడు, ఆయన వడ్డెల్లో ఆయన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. అంటే నేను పొల చెరువులో ఉన్నప్పుడు లోపల బాధపడతా ఉన్నాడు. ఏందన్నా అంత బాధపడుతున్నావు అంటే, మనిషి సంతోషం లేదు, నా ఎంబటే ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, కుంగిపోతా ఉన్నాడు. ఏదన్నా అంటే అబద్ధమాడిన బుజ్జిబాబు అని అన్నాడు. అబద్ధమాడినందుకు లోపల దేవుని ఆత్మ ఏమంటుంది? అబద్ధమాడినావు. ఎవరు దేవుని స్వరం వినగలరని అంటే చేసిన తప్పుకు పశ్చాత్తాపడేటటువంటి వారు ఏం చేయగలరు? దేవుని యొక్క స్వరము అన్నారు. ఒక ఆయన భక్సింగ్ గారికి అడిగి ఉదయాన్నే నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. ఏంటిది అని అన్నాను. రాత్రి కలలో సుట్ట తాగినానన్నా. కలలో ఎన్ని పాపాలు, ఏంటి మనము అర్థం కాకుండా మనల్ని సిక్కులో పెట్టేటటువంటి పాపాలు. కలలో సుట్ట తాగిండంట. కాబట్టి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాట్లన్నిటినీ మనం ఒప్పుకుంటూ మన మనసాక్షిని నిర్మలమైనదిగా, పవిత్రమైనదిగా ఉంచుకుంటూ మనము ఓవర్టేక్ చేసినాం అనుకో, మతం అవుతుంది అది. దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? నువ్వు అలాంటి తప్పు చేసినావు అన్నప్పుడు, ప్రభా చేసినాను నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు కనికరం చూపుతాడు. కానీ ఏం కాదులే, అందరు మంచోళ్ళ, నేను కూడా చేస్తున్నానంటే దేవుని సన్నిధి పోద్ది, నిన్ను దేవుడు విడిచిపెట్టింటాడు. మేబీ దట్ యూ ప్రాక్టీస్ లాట్ ఆఫ్ రిలీజియస్ థింగ్స్. అనేక మత సంబంధమైన కార్యక్రమాలు మనం చేస్తున్నప్పటికీ లోపల దేవునికి విరోధమైన నియమం ఉంది గనక, పాపం ఉంది గనక ఆయనకు సమీపము కాలేము. ఎవరమైనా అందుకే ప్రతిరోజు భయపడాల్సి వస్తుంది. మనం బయటికి పోతే, కూర్చుంటే, లేస్తే, ప్రభా చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఏదైనా పాపం, చూడకూడనటువంటి విషయాలు ఏమైనా చేసినాము, వాటన్నిటిని ఏం చేయి, క్షమించు. లోక సంబంధమైన ఆనందం మాకేదైనా ఉంటే క్షమించు. నేను భయపడి చెప్పే విషయం ఒకటి చెప్తాను, ఇంతటితో ముగిస్తా. నేను మా ఊరిలో దగ్గర ఉన్నప్పుడు
లేకపోతే మా ఊరు వాళ్ళని చూసినప్పుడు నాకు ఇప్పటికి కూడా వాళ్ళని చూసినప్పుడు సంతోషం కంటే వారి విషయమై వేదన ఉంటుంది. ఎందుకనంటే వారు అధికంగా భక్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి సెల్లులో దాంట్లో అంటే సీసీ కెమెరాలో చూడండి, అందరు మోకాల్లోనే ఉంటారు. గుట్టిగా తిప్పకుండా ఒక అమ్మాయి 100 అబద్ధాలు ఏటికి ఆడుతుంది, మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మళ్ళీ నేను కూడా భక్తి పరులు ఉంటుంది. గుట్టిగా తిప్పుకోకుండా అబద్ధాలు ఆడుతుంది. నువ్వు అబద్ధం ఆడి ఇతరులను ఏం చేస్తున్నావు? నష్టానికి గురి చేసినానన్న మనస్సాక్షి లేకుండా, దేవుని ప్రజలను హింస పెట్టినానన్న మనస్సాక్షి లేకుండా మళ్ళీ ఏం చేస్తున్నావు? వాక్యం చెప్తావా, లేకపోతే ప్రార్థన చేస్తానని చెప్తావు, లేకపోతే నేను అందరికంటే భక్తి అని చెప్తావు. ఎవరు చెప్పింది ఇది? అబద్ధం నీ జీవితంలో ఉంది. సరే అంతేనా అంటే, నేను రామచంద్రాయపల్లెలో ఒక వాక్యం చెప్పిన, ఏంటిదంటే దేవుడు చేసిన భూజంతువులలో సర్పం యుక్తి గలదైందేను అని. సర్పం ఎలాంటిదనంట? యుక్తి. సర్పం ఏం చేస్తుందంటే అవ్వను మోసం చేసింది. ఏం చేసింది? మోసం చేసింది. సరళత నుండి, పరిశుద్ధత నుండి అవ్వను తప్పించింది. సరళత నుండి, పరిశుద్ధత నుండి తప్పించింది. సర్పం ఏం చేస్తుంది? మన్ను తింటుంది. దేవుడు అన్నాడు, నీవు పొట్టతో ప్రాకి మన్ను తిందువుగాక అన్నాడు. మన్ను అంటే మన్ను తినే వ్యక్తులు దేవుని మనుషులు కాదు. మన్ను తింటావని అన్నాడు. తర్వాత నువ్వు శపించబడిన దానవని అన్నాడు. ఎందుకనంటే సరళత నుండి, పరిశుద్ధత నుండి అవ్వను తప్పించడమే కాదు, మోసం చేసింది. తర్వాత మన్ను తినేది వంకర టింకరగా పోతుంది, అది పగబడుతుంది, దానిలో విషం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? విషం ఉంటుంది. దాని ప్రవర్తన అనేది మంచిది కాదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు స్వప్నకనే ఉంది. స్వప్న ఒక ఎంతో దయగలిగిన వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. ఓపెన్గా చెప్తే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, ఎంతసేపు అయినా ఆమెలో ఉన్న దీనత్వమును బట్టి, ఆమెలో ఉన్న మంచితనాన్ని, సర్పం లెక్క లక్షణాలే లేదు. ఇట్లు మన దగ్గర ఉన్న వాళ్ళనైనా, బయట వ్యక్తులనైనా ఒక్క వ్యక్తిని చూడంగానే చెప్పగలం ఈ వ్యక్తి ఎవరని. అయితే మా ఊర్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మోసంతో నింపబడి ఉన్నారు. భక్తి లేదు, యథార్థత లేదు, దేవుని భయం అనేది లేదు. అయితే ఆదివారము తప్పకోకుండా నిండా వస్తారు, మధ్య కూడికలకు వస్తారు, తర్వాత కసులు కొడుతుంటారు, తర్వాత తుడుస్తుంటారు, ఉరుకుతుంటారు, పరుకుతుంటారు. భక్తిలో ఉండమనుకుంటే లోపల దేవుని ఆత్మ లేదు. లౌకికము లేకపోతే సాతాను సంబంధమైన స్వభావాన్ని కలిగి కూడా మందిరంలో కనపడవచ్చు. లౌకికాన్ని, సాతాను సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉండి కూడా మనం దేవునిలో ఉండామన్నట్టు ఏం చేయొచ్చు? భ్రమపడుతుండొచ్చు. దీని ద్వారా నేను అనేది ఏంటంటే, ఆడికి నేను ఓపెన్గా చెప్తా ఉండా, ఏమని కాకండి. నేను మా ఊరికి పోయినప్పుడు ఒక దయపు అమ్మాయి వచ్చింది. పలుకు యేసు ప్రభువా పాపి నేను, నన్ను కనికరించి, నేను పలకని అంటుంది. మొదటి రోజు చెప్పిన, ఎందుకు దాని జోలి పోవడం లేదు, ధైర్యం కూర్చుకోమని చెప్పిన. మళ్ళీ రెండో రోజు వచ్చింది, నేను మళ్ళీ రమ్మని చెప్పిన. రమ్మంటారు దయ్యం వచ్చింది. ఈ దయ్యాలు మీకు ఎటపడుతుండే అర్థం కావటం లేదు. ప్రభు రక్తంతో కడగబడినాం మనము. మనలో ఎంత చెడుతనం ఉంటే, ఎంత దేవునికి అపవిత్రమైన విషయాలు ఉంటే మరి దయ్యాలు పడతా ఉన్నాయి. రెండో రోజు లేస్తుంది, ఇంకా గట్టిగా గట్టిట ఉరిమి కూర్చుంది, ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. ఆయన దయ్యాలు ఎప్పుడు మనకు పడతాయంటే, ఒక రూల్ బైబిల్లో ఉంది, దయ్యాలు ఎప్పుడు పడతాయో. సౌలు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, సౌలు నన్ను వెంబడించటం అని నా ఆజ్ఞలను గైకొనటం లేదు, అతను నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఎవరిలో దేవుని ఆజ్ఞలు పాటించే అలవాటు ఉండదో, ఎవరు దేవుని వెంబడించరు, వారికి దయ్యాలు పడతాయి. ఏం పర్వాలేదు. కాబట్టి పోయినప్పుడు మనం దెబ్బతిని రావాలి వాళ్ళ కాడ నుండి, మనకు సమాధానం పోతుంది. తర్వాత మనము ఆడ ఉండేది 3 గంటలైనా 1 గంట ఉన్నా కానీ మనం దెబ్బతినొచ్చుండం. కారణం ఏంటంటే మెజారిటీ దేవుని వాక్యాన్ని అనుసరించక లౌకిక ఆత్మతో, దురాత్మతో నింపబడినటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని ఆజ్ఞలను గైకొనేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎట్లా అని చెప్పగలవని మీరు చెప్పొచ్చు.
ఉంటాయి ఉంటాయి ఇవ్వండి అంకులు. ఇప్పుడు దేవుని ఆత్మ ఉందా, దైవాత్మ. ఇప్పుడు మనం నలుగురం వచ్చినాము, ఏ ఆత్మ పనిచేస్తుందో తెలిసిపోద్ది. ఏ ఆత్మ పనిచేస్తుందో తెలిసిపోద్ది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని ప్రజలారా ఆ, ఆ, ఏదో తలంపు పోయింది, ఏదో తలంపు పోయింది ఏదో విషయంలో. కాబట్టి విషయం ఏంటంటే, ప్రభు మమ్మల్ని ఏం చేయి, కనికరించు. ఆయన ఆజ్ఞలను గైకొనప్పుడు, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు దయాలు పడతాయి. ఏం పడతాయి? దయాలు పడతాయి. దేవుడే ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు విడిచిపెట్టినప్పుడు మనం దయాలు పడతాయి. నాటి నుండి దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి దురాత్మ ఒకటి అతను ఏం చేస్తున్నదంట, విరపిస్తున్నది. మనము పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదు. నియమ ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుంది, దేవుని సన్నిధి ఏమవుతుంది, పోతుంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఇంకొక విషయం చెప్తా, మీరేమని కాకండి. నేను మా ఊర్లో వాళ్ళు అడిగిండ్రు, నెలకు ఒకసారి వచ్చి వాక్యం చెప్పు అని అంటే, నేను వచ్చే సగానికి సగం మంది అవుతారన్న. ఎందుకంటే కఠినంగా వాక్యం చెప్తా, చాలామందికి అది ఇష్టం ఉండదు, దూరం అయిపోతారు అని అన్న. నేను ఎరుగుదును, ఎక్కడ వాక్యం ఉంది అక్కడ మనుషులు తక్కువ ఉంటారు. దేవుని వాక్యం ఉన్న చోట మనుషులు ఏమవుతున్నారు, తక్కువవుతున్నారు. ఎందుకు తక్కువవుతున్నారు అని అడగవచ్చు. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటారు. తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటారు. తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. నువ్వు చదువు అంకుల్, నువ్వు బాగా చదువుతాడు. అక్కనైనా ఎవరో ఒకరు చదవండి. 1 నుండి 2 తిమోతి 4వ అధ్యాయం 1 నుండి. రెండవ తిమోతి 1 నుండి 4. చదువు అక్క, చదువు, నువ్వు చదువు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాలు చదువు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్దశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక ఇక్కడ ఏమంటాడంటే, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించాలి, బుద్ధి చెప్పాలా, గద్దించాలి. సేవకుని బాధ్యత ఏంటంటే ఖండించాలి. తప్పును ఏం చేయాలి, ఖండించాలా, గద్దించాలా. ఏదన్నా తప్పు చేసేటప్పుడు బుద్ధి చెప్పాలా, బుద్ధి కూడా చెప్పాలి. ఖండించినా గద్దించినా బుద్ధి చెప్పిన మనుషులు ఉండరు, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. ఈ మందిరంకి వచ్చేటామె ఒక ఆమె పేరు చెప్పకూడదు, ఏమన్నదంటే, చెంపకేసి కిట్టునట్టుంటుంది నువ్వు వాక్యం చెప్తే అన్నది. చెంపకేసి కొట్టి, నేను చెంపకేసి ఏమైనా కొడుతున్నానా? ఆమె వచ్చేటట్లేదు, నాకు తెలిసి ఆమె వచ్చేటట్లేదు అన్నది. ఓపెన్గా చెప్పింది, చెంపకేసి కొట్టినట్టుండదు నువ్వు వాక్యం చెప్తే అని అన్నది. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.
ఇప్పుడు చెంపకేసి కొట్టినాము అని అంటే అర్థమైంది. నేనేమన్నా చెంపకేసి కొట్టినంత పనులు చేస్తున్నాక వాక్యంలో తీసి వాక్యంలో చెప్తుండా? ఏమైంది అది? వాక్యంలో తీసి వాక్యంలో చెంపకేసి కొట్టినట్టుంది. అంటే నీకు ఎట్టుండాలంటే ఆ సిఎస్ఐ చర్చిలలో ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అర్థమే కథ అయిపోయింటుంది, టైం పాస్ అయిపోయింటుంది. అటుండాలా వాళ్ళు దాంట్లో చదువుకుంటుంటారు, ప్రభా కనికరించు, క్రీస్తు కనికరించు అని రకరకాల చదువుకుంటుంటారు. ఆయన చెప్పేది కూడా అర్థం కాదు, వెళ్ళిపోతారు. కానీ అది కాదు కదా. ఒకవేళ లేటుగా మనం ఆశీర్వాదం పొంది, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం కొద్దిమంది ఉండం. మనము చాలామంది చూసినప్పుడు ఏమంటారంటే మీ మందిరంలో కొద్దిమంది అని అనవచ్చు. కానీ కొద్దిమంది అని అనవచ్చు. కానీ ఈ ఈ వాతావరణం అనేది మనకు అవసరం. చాలా మందిని సమకూర్చుకోవడానికి అందరికి తగినట్టుగా మాయ మాటలు చెప్పడం అనేది మంచిది కాదు. ఎందుకంటే రకరకాలుగా సమకూర్చుకోవడం. నేనైతే విజిటింగ్ కూడా చేయను సరిగా. గిద్దలూరులో చరణ్ అన్న వస్తున్నాడు, తర్వాత వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎక్కడుందో నాకు తెలియదు, వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంది, విజిటింగ్ కూడా చేయను. మరి ఎట్లా వస్తున్నారు మనుషులు అని అంటే, ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి గ్రహింపులోకి తీసుకొచ్చాడు. మనల్ని మోసపరిచేవారు ఎవరు, మనకు మాయమాటలు చెప్పేవారు ఎవరు, మనల్ని నష్టం చేసేది ఎవరు, ఏదో ఒక రోజు ఏం చేస్తారు, దేవుడు గ్రహింపులోకి తీసుకొని వస్తాడు. కాబట్టి గద్దించుము, బుద్ధి చెప్పుము, తర్వాత ఖండించుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే మంచి బోధను సహింపరు. హితం అంటే మంచి బోధ. మంచి బోధ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏం చేస్తారంట, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. అనుకూలంగా ఎవరు చెప్తారు? మనకు అనుకూలంగా ఎవరు చెప్తారు? అలాంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారంటూ సత్యమునకు సెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తున్నది. సత్యానికి చెవినీయక కల్పనా కథలు మరి చెప్పు కాలము, వాటికి వినే కాలము, వాటిని ఇష్టపడే కాలం వస్తున్నది. కాబట్టి దేవుని ప్రజలారా, మనము మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని విషయాలలో మనము సరి చేసుకుంటూ ఆత్మీయంగా ముందుకు సాగాల. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి, నాకు ఎప్పుడు ఇష్టమైనటువంటి మాట, కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంది. కీర్తన గ్రంథంలో చదువుకుంటాం. 73వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కీర్తనలు 73 మొదటి వచనం. కీర్తనలు 73 మొదటి వచనం. చదువు అక్క, తొందరగా తీయక్క. ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల, ఎవరి హృదయం శుద్ధంగా ఉంటే వారికి దేవుడు ఏం చేస్తాడు? నిత్యంగా దయ చూపుతాడు. దేవుని దయ చాలక్క మనకు, మనుషుల దయ ఎందుకు మనకు? వాళ్ళు మనం మెచ్చుకోవాలని లేదు. దేవుని యొక్క దయ చాలు. దేవుడు మనకు దయ చూపితే చాలు. కాబట్టి ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిత్యంగా దేవుడు దయాళుడైనాడు. మనం అడగాల దేవుని, ప్రభా నా హృదయం శుద్ధంగా ఉందా లేదా, నా హృదయంలో ఉన్న పాపాలను తీసి. ఈ పాపాలను మనం దేవుని వాక్యంలో చూసి ముగించుకుంటాం. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి. మనుషులు నీ లోపల నుండి, చదవండి. మార్క్స్ వార్త 7:20 వచనం నుండి. మార్క్స్ వార్త 7:20 వచనం నుండి. మనుషుల లోపల నుండి, మనుషుల హృదయంలో నుండి బయలు వెళ్ళినది
మనసుని అపవిత్రపరచును. మనసు లోపల నుండి అనగా మనసులో హృదయంలో ఉండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకం వచ్చును. హృదయంలో ఉండి ఏమేంటి వస్తాయంట? అయినాక హృదయంలో ఉంటే ఏమేమి వస్తాయంట? దురాలోచనలు వస్తాయంట, వ్యభిచారములు వస్తాయంట, జారత్వాలు వస్తాయంట, దొంగతనాలు వస్తాయంట, నరహత్యలు వస్తాయంట, లోభములు, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. అవివేకం కూడా పాపమే. తెలివి లేకుండా ఉండడం కూడా పాపమే. తర్వాత ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అహంభావం ఉంటుంది కొంతమందికి, ఎవరిని లెక్క చేయరు, అది కూడా పాపమే. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, జారత్వములు, దొంగతనాలు, కృత్రిమం, చెడుతనం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. మనం ఎట్లా అపవిత్రులం అయిపోతున్నామంటే ఈ చెడ్డవన్నీ కూడా మనల్ని అపవిత్రులుగా చేస్తుంటున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే, మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఉంది, నా కుమారుడు అనే హృదయం నాకు ఇమ్ము. ప్రభా, నా చెడ్డ హృదయాన్ని నువ్వేం చేయి, మంచిగా చెయ్యి, నీ రక్తంతో నా హృదయాన్ని ప్రోక్షణ చేయి. కాబట్టి ఎప్పుడైతే మనము మన హృదయము పవిత్రపరచబడుతుందో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వారు ఏం చేస్తారు? దేవుని చూడగలుగుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ఇజ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు ఒక మాట అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా హెబ్రీలకు రాసిన పత్రికలో చదువుకుంటాం, ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా మీరు ఇంకా నేనైనా నువ్వైనా పరీక్షించుకోవాల్సిన విషయం. అంటే చాలా కాలం క్రితం ఒక వ్యక్తి క్రైస్తవ్యంలో మంచిగా పాటలు పాడేవాడు, మంచిగా పాట పాడేవాడు. ఇప్పటికి కూడా బతికున్నాడు అనుకుంటా ఆయన. మేము గుంటూరులో చదువుకుంటప్పుడు మాది హయ్యర్ హాల్, ఉల్ఫ్ హాల్ అంటే 2 హాస్టళ్ళు, స్ట్రోక్ హాల్ అంటే ఆడపిల్లలకు అది ఒక హాస్టల్, ఉల్ఫ్ హాలు అది ఒకరికి, ఉల్ఫ్ హాలు హైయర్ హాల్ మగపిల్లలకు హాస్టల్. ఉల్ఫ్ హాల్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నది. నేను కాలేజీకి పోయి వస్తున్నా, కాలేజీకి పోయి నా పక్కన నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన పాట పాడుతున్నాడు స్టేజ్ మీద. ఎవరు పేరు చెప్పకూడదులే. నా స్నేహితుడిని అడిగిన, అబ్బాయి పేరు రమేష్, రమేష్ మరి ఈయన భలే పాడతాడు కదా అంటే, పాడతలే అన్నా అన్నాడు. అంటే ఏంది రమేష్ అట్ట మాట్లాడుతున్నావు, బాగా పాడతాడు కదా అంటే, అన్నా తాగంది పాట రాదు అని అన్నాడు. దేవుని పాట పాడతా, తాగంది పాట ఇప్పుడు క్రైస్తవులు ఎట్టయిందంటే శుద్ధత లేకపోతే పవిత్రత కంటే గుంపులు కూడి ప్రార్థనలు చేస్తున్నామన్న బ్రదర్లో అది ఒక ఎంటర్టైన్మెంటా అనేదిగా మారిపోయింది. ఇది వారిని కాపుగాస్తున్న దేవుని సేవకులు పరిశీలనగా తమ సంఘానికి వచ్చేటటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అని గుర్తెరిగి వాళ్ళకు సరిగా గద్దింపు, ఖండింపు, బుద్ధి చెప్పడం అయినా చేయాలి. వారు వినకపోయినప్పుడు ఏం చేయాలి? అన్యునిగా భావించుకోవాల్సిందే, మనకు సంబంధం లేదు అనుకోవాల్సిందే. ఇప్పుడు తాగితివి, పాట పాడుతీవి, అందరూ ఏమనుకుంటున్నారు, నేను బాగా పాట పాడుతున్నాడు అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రభు మన నుండి కోరుకునేది ఏంటంటే, ఎన్నటికి ఆయనకు పరిశుద్ధతయే అనుకూలం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రభు, నన్ను నీ రక్తంతో నన్ను కడుగు. కాబట్టి రకరకాల సినిమాలు, సీరియల్స్, లోకానందం, తర్వాత రకరకాల అపవిత్రత, వీటన్నిటిని ప్రభు రక్తంతో ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. ప్రభు ఆ రీతిగా సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం.